ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారామను తీవ్రమైన భూకబ్జా, ఫోర్జరీ ఆరోపణల వ్యవహారం ఇప్పుడు చట్టపరంగా చుట్టుముడుతుంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను నకిలీ రికార్డులు, ఫోర్జరీ పత్రాల ద్వారా అక్రమంగా దారి మళ్లించారంటూ సిఐడి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ అక్రమ రవాణాలో భాగముగా దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని తమ్మినేని సీతారాం తన కుమారుడి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఈ కేసులో ఉన్న అత్యంత కీలకమైన ప్రధాన ఆరోపణ. బాధితులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడిపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు ఏ క్షణంలోనైనా తమ్మినేనితో పాటు ఆయన కుమారుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకునేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఒక మాజీ స్పీకర్ స్థాయి నాయకుడిపై ఈ స్థాయిలో క్రిమినల్ కేసు నమోదు కావడం, అరెస్టుకు రంగం సిద్ధమవడం ఏపీ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసుల ముమ్మర విచారణ, ముందస్తు అరెస్టు ఊహాగానాల నడుమ మంగళవారం తెల్లవారుజామునే వింత పరిణామం చోటు చేసుకుంది. తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ఆముదాల వలసలోని తమ స్వగృహం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం పెద్ద సంచలనంగా మారింది. పోలీసుల దాడికి ముందస్తు సమాచారం అందుకున్న తమ్మినేని అరెస్టు నుంచి తప్పించుకునేందుకే తన కుమారుడితో కలిసి పరారయ్యారని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు శ్రీకాకుళంతో పాటు పొరుగు జిల్లాలలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, దర్యాప్తును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఈ అక్రమ కేసులను బనాయిస్తుందని, దర్యాప్తు పేరుతో తమను వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. కాబట్టి ఈ కేసును ఇక్కడితోనే కొట్టివేసి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ్మినేని పిటిషన్పై ఇరువైపుల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆయనకు కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలేలా తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం అత్యంత ప్రాథమిక దశలోనే ఉందని, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన భూములను కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. ఈ సున్నితమైన సమయంలో పోలీసుల విచారణలో లేదా దర్యాప్తు ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్తూ ఎఫ్ఐఆర్ కొట్టివేత పిటిషన్ను తిరస్కరించింది. ఇక హైకోర్టు కేసును రద్దు చేయడానికి నిరాకరించినప్పటికీ ఒకవేళ పోలీసుల అరెస్టు భయం ఉంటే చట్టబద్ధంగా ముందస్తు బెయిల్ దాఖలు చేసుకునే అవకాశం తమ్మినేనికి ఉందంటూ ధర్మాసనం సూచించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, దర్యాప్తును అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేస్తూ ఈ కేసు తదుపరి విచారణను జూలై 29వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తమ్మినేని సీతారాం తరపు న్యాయవాదులు త్వరలోనే దిగువ కోర్టులో లేదా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో పాటు దర్యాప్తునకు కోర్టు పచ్చజెండా ఊపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు పరారీలో ఉన్న తమ్మినేని, ఆయన కుమారుడి కోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేయడం, మరోవైపు ముందస్తు బెయిల్ లభిస్తుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొనడం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. భూ కబ్జా, ఫోర్జరీ వ్యవహారంలో మాజీ స్పీకర్ అరెస్టు కాక తప్పదా, లేక ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తుందా అనే అంశం ఏపీ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది.